ఆ ఉద్యమ స్థాపన ఎప్పుడు జరిగింది అని అంటే, ఇప్పుడు మీరు ఒకసారి నాతో పాటి బైబిల్ తీసి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవాలి. చదవటానికి ముందు ఏం తీసుకొని వచ్చి నేను నిన్ను కలవాలి, ఏం తీసుకొని వచ్చి నిన్ను కలవాలి అని ప్రజలు అడుగుతూ ఉంటే, మనిషి ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, ఆ సిస్టంలోకి నువ్వు రావాలి అని అంటే నువ్వు నాకు పన్ను కట్టాలి అని చెప్తారు, నువ్వు నాకు తలనీలాలు ఇవ్వాలి అని చెప్తారు, నువ్వు అంగచ్ఛేదం చేయాలి అని చెప్తారు, నువ్వు ఉపవాసం అని చెప్తారు, నువ్వు ఫలానా రకమైన బట్టలు అని చెప్తారు, నువ్వు ఫలానా రకమైన పనులు అని చెప్తారు. ఏదో ఒక రకంగా బయలుదేవుడు ఏమడుగుతాడు? నువ్వు నీ పంటను అడుగుతాడు. మొలెకు దేవుడు ఏమడుగుతాడు? బైబిల్లో ఇవన్నీ కూడా దేవీ దేవతల యొక్క పేర్లు. మొలెకు దేవుడు ఏమడుగుతాడు? నీ పిల్లలను బలిగా ఇమ్మని అడుగుతాడు. అషేరా దేవత, కీయు దేవత ఏమడుగుతుంది? నీ భార్యలను అక్కడికి పంపించమని చెప్తుంది. టెంపుల్ ప్రాస్టిట్యూషన్. అలాగే వివిధ 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 రకాలైనటువంటి మనిషి ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్ నీ నుంచి ఏదో అడుగుతాయి. ఈయన కూడా అలాంటి వాడే అని అనుకున్నారు. కానీ ప్రవక్త సమాధానం ఏం చెప్పాడు అని అంటే, అదే మీకా గ్రంథంలో, మనుష్యుడా, ఏది ఉత్తమమో నేను నీకు ముందే చెప్పాను. ఏమని చెప్పాను? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట జీవించుటయు. ఇంతే నేను అడుగుతోంది. ఇదే యెహోవా అడిగే. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఈ మార్గము నిజమైన మానవతా మార్గం. దానికి మాదిరి నిజమైన మనుష్యుడైనటువంటి